మిత్రులారా, మనం చూసేటటువంటి బిల్డింగ్ ఏదైతే ఉన్నదో శంకర్పల్లిలోని ఒక హైదరాబాద్ వద్ద కట్టినటువంటి ఒక ఫామ్ హౌస్ అండి. 2.5 బిహెచ్కే. ఇది దిక్కులకి ఏసప్రాచికి తిప్పి ఎగ్జాక్ట్గా ఎక్కడ నడవాలో అక్కడ ఫోర్త్ పాదాలు నడుస్తూ దాని క్వైట్ ఆపోజిట్గా ఒక బ్యాక్ డోర్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం అండి. ఇది మనం వర్క్ చేయడానికి కనీసం 45 రోజులు పట్టిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు రైట్ సైడ్న ఆ యొక్క లివింగ్ రూమ్కి సంబంధించినటువంటి డీటెయిలింగ్ అనమాట. కంప్లీట్గా ఒక గ్లాస్ ఫిక్సింగ్స్ పెట్టుకుంటాము అన్నప్పుడు దీన్ని మనం ఈ రకంగా డిజైన్ ఇచ్చామండి. సో ఎడం పక్కన లివింగ్ రూము, కుడి పక్కన ఒక బ్యాలన్స్డ్గా మనం పూర్తిగా డైనింగ్ కమ్ కిచెన్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తూ ఒక 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్గా ఆ యొక్క వాష్రూమ్స్ని పెడుతూ అతిథికి కూడా థర్డ్ది మనం పెట్టడం అనేది జరిగిందనమాట. సి ద లైట్ ఎనర్జీ. మీరు ఇంట్లోకి ఒక బెడ్రూమ్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎంత చక్కగా ఒక సిస్టమేటిక్గా ప్రాపర్ చేశాము. వాటికి అటాచ్డ్గా ఒక వాష్రూమ్ అనేది ఇచ్చినప్పుడు అది ఇంటి అంతర్భాగంలో కాకుండా డెఫినేషన్గా చూసుకున్నప్పుడు ఇంటి బయట ఎక్స్టెన్షన్స్లో ఉండే విధంగా చూస్తూ ఇల్లు ఒక శక్తి స్వరూపం అని ఆ యొక్క శక్తి తత్వాన్ని గౌరవించేటటువంటి పరిస్థితి చేశాము. అదే రకంగా ఇది ఒక సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా సేమ్ అదే రకమైన బ్యాలెన్సింగ్గా ఉండేటట్టు మనం చేశాం మిత్రులారా. కానీ ఇది మనం పనిచేయడానికి 45 రోజులు పనిచేసాము. ఆ యొక్క క్లయింట్తో పూర్తిగా ఆ యొక్క ఫర్నిచర్ కూడా వేసి చూపెట్టాం. ఇది ఎగ్జాక్ట్గా క్వైట్ ఆపోజిట్గా మనం బ్యాక్ డోర్కి వెళ్ళినప్పుడు ఒక పౌడర్ రూమ్ అండి. గెస్ట్ ఎవరైనా వచ్చిన ఒక పౌడర్ రూమ్ అనేది తీసుకున్నప్పుడు ఇది కేవలం ఒక 1200 SFT స్పేస్ని మనం వారి హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. ఒక ఇల్లు కట్టేటప్పుడు వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంటుంది, కస్టమర్ది ఎటువంటి వాస్తు సిద్ధాంతిని నమ్మాలి, వారు చెప్పేటటువంటి ఎటువంటి నాలెడ్జ్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం హైదరాబాద్ శంకర్పల్లిలో ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఒక ఫామ్ హౌస్ 2.5 బిహెచ్కే ఒక 1200 SFT ఉన్న స్పేస్ మనం 45 రోజులు పనిచేసామండి. మనం చెప్పినటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఇట్స్ ఎ కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్, వాస్తు కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్. అంటే ఆ ఇంటి లోపల ఒక లైట్ ఎనర్జీ అనే దాన్ని మనం స్పెసిఫిక్గా ఎంక్లోజ్ చేసి దాని యొక్క రిథమ్ కూడా ఏ రకంగా ఉంటుంది, అలాంటి రిథమ్ ఉన్నటువంటి ఇంట్లో ఉండడం ద్వారా మనం ఏ రకంగా ఒక స్పిరిచువల్ వెల్బీయింగ్ పొందుతాము అని మనం చెప్పినటువంటి యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ని అర్థం చేసుకొని అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి డిజైన్స్ని కాదని మన చేత డిజైన్ చేయించుకొని చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకున్నారండి ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి బినాయల్ కృష్ణ గారు. సో చాలామంది కుతూహలంగా ఉంటుంది, ఎందుకంటే ఒక వాస్తు ప్లాన్ అని వెళ్తే కొంతమంది గంటలో కూర్చొని ఒక రఫ్గా గీసేసి కట్టుకోమని చెప్తారు. కొంతమంది ఒక 2-3 PDFs పంపించడం ద్వారా వారిని కట్టుకోమని చెప్తారండి. కానీ ఒక డిజైన్ అనుభవం ఏ రకంగా ఉంటుంది మాతో, ఎందుకంటే అది 45 రోజులు పనిచేసాము. తర్వాత కొన్ని మార్కింగ్స్ వేయడం జరిగింది. తర్వాత అది ఈ రోజున ఎగ్జిక్యూట్ అయిందనమాట. జనవరి 1న అది మీ అందరికీ చూపెట్టే మహాభాగ్యం మాకు కలిగింది మిత్రులారా. సో యాక్చువల్గా స్థలం అయితే చాలా పెద్దదండి, కానీ అందులో కేవలం 1200 SFT తక్కువ కాకుండా మనం డిజైన్ చేసినప్పుడు మనం చేసేటటువంటి డిజైన్ ఒక 3D నమూనా కింద చేస్తామండి. సో ఫైనల్ అయిన తర్వాత అది ఈ రకమైనటువంటి కేరళ పిచ్చుడ్ రూఫ్స్తో ఈ రకంగా దిక్కులకి లేదా ఈసప్రాచికి డిఫ్లెక్ట్ చేసి ప్రకృతితో కనెక్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది తూర్పుగా మనం చూస్తున్నాము. తూర్పుగా శాస్త్రాస్ ఏ రకంగా 4th పాదాలను నడవమని చెప్పారో ఆ యొక్క 4th పాదాలను నడుస్తూ అదే రకంగా బ్యాక్ సైడ్ కూడా మనం ఒక బ్యాక్ డోర్ అనేది పెట్టి ఆ ఇంటి యొక్క బ్రహ్మదండం అంటారు, వంశదండం అంటారు అనమాట, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేశాము. అదే రకంగా ఒక అద్భుతమైనటువంటి ఒక పోర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే రకంగా సూత్రాలైన్స్ ట్రావెల్ చేయడానికి
ఉత్తర దక్షిణాలుగా ఈ రకమైనటువంటి అమరిక అనేది మనం పెట్టడం అనేది జరిగింది. అదే రకంగా 2 బెడ్‌రూమ్స్‌లో కూడా ఒక క్రాస్ వెంటిలేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఈ యొక్క పొల్యూటింగ్ ఎలిమెంట్స్‌ని ఇక్కడ తీసుకోవడం అనేది జరిగిందండి. అంటే ఇంటికి కాకుండా ఆ యొక్క ఎనర్జీని మన అఘోరపరచకుండా దానికి ఎక్స్‌టెన్షన్‌లో తీసుకొని 2 బెడ్‌రూమ్స్‌కి 2 వాష్‌రూమ్స్ ఇవ్వడం ద్వారా ఒక పాడ్ రూమ్, ఒక గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వాడుకునే విధంగా మనం చేసినటువంటి దీంట్లో ప్రతీదీ ఒక శాస్త్రబద్ధంగా మనం క్రియేట్ చేశామండి. తర్వాత అందులో ఫర్నిచర్ వేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం చేశామండి. అంటే ఇంతవరకు మనం చేస్తామండి. ప్రతీదీ ఒక 3Dలో దాన్ని ఆ రూపాన్ని క్రియేట్ చేసి అందులో ప్రతీదీ వారికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వారి యొక్క అనుభూతుల్ని తర్వాతగా వారికి అరైజ్ అయినటువంటి క్వెషన్స్‌ని తీసుకుంటూ ఎంతవరకు ఆ యొక్క లయ తప్పకుండా శాస్త్రబద్ధంగా మనం చేస్తాం అన్నదానికి ఈ యొక్క కొలతలు కూడా చూడండి మిత్రులారా. నేను క్లోజ్‌గా చూపెట్టుకుంటూ వెళ్తాను. సో ఇదొక పోర్చ్‌కు సంబంధించి ఇక్కడ మీకు కనపడుతుంది ఒక ఫాయరు, అదే రకంగా ఒక లివింగ్ రూమ్‌కి సంబంధించి ఇక్కడ ఒక 0.5 BHK అనమాట. ఇట్స్ ఫర్ ద మెడిటేషన్. ఇఫ్ ఎనీ గెస్ట్ కమ్స్ ఒక సింగిల్ బెడ్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు అనేది మనం చేసాం. అదే రకంగా చూడండి మనం ప్రతిదీ ఒక ఫర్నిచర్, అదే రకంగా ఓరియంటేషన్ ఆఫ్ ద బెడ్, ఇటు పక్కన తలపెట్టి పడుకోవాలి, ఇటు పక్కన కూడదు. ఇది వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కబోర్డ్స్ ఏ రకంగా వేసుకోవచ్చు, ఇలాగ ప్రతీదీ ఒక దృశ్య కావ్యంలాగా ఇల్లు కట్టుకునే ముందే ప్రతీదీ చూడండి. ఒక ఇవాళ చేసేటటువంటి ఆర్కిటెక్ట్స్‌కి ధీటుపోకుండా ఎనర్జీని క్రియేట్ చేసేటటువంటి ప్రక్రియ, అదే రకంగా ఎనర్జీ డిస్టర్బ్ కాకుండా ఏవి ఎక్కడ ఇచ్చేయాలి అనేది ప్రతీదీ డీటెయిల్డ్‌గా మనం చేస్తాం మిత్రులారా. ఇది ఆవిష్కృతమైనది. ఆల్మోస్ట్ ఫ్లోరింగ్ దశకు వచ్చిందనమాట. సో ఒక డిజైన్ చేసే ముందు ఈ పనికి మనం కేవలం ఒక 50,000 రూపాయలు మనం చార్జ్ చేసామండి. విజిట్ కోరుకునేటప్పుడు ఆ ట్రావెల్ గానీ, మన స్టే గానీ ఒక 7, 8 వేలు ఎక్కువ అవుతుందనమాట. ఒక 10,000 వరకు అవుతుంది. సో వెరసి ఒక 60,000 రూపాయల దాకా ఇక్కడ వరకు ఖర్చయింది. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది మార్కింగ్స్ కాకుండా అవసరాన్ని బట్టి ఒక 3, 4 పర్యాయాలు వాడుకున్నారు. ప్రతి పర్యాయము ఆ రోజంతా మార్క్ చేయడానికి ఒక 20,000 రూపాయల చొప్పున మనకి వారు చార్జ్ చేశారండి. ఆ రకంగా ఆల్మోస్ట్ ఒక 1,00,000 to 1.25 లెక్కన డిజైను అయిపోయింది. వారి మార్కింగ్స్ అయిపోయినాయండి. సో ఈ రకమైన పని మనం చేస్తాం. చూడండి టాప్ వ్యూ చూసినప్పుడు ప్రతీదీ ఇల్లు కట్టకముందే ఏ రకంగా ఉంటుంది అనేది ఒక దృశ్య కావ్యాన్ని మనం చూపెట్టడం అనేది జరిగిందనమాట. అంటే ఇంత పని మనం చేస్తామండి. 45 రోజుల్లో కనీసం మేము ఒక 12-15 వరకు ఈ ఇంటికి సంబంధించి జూమ్ సెషన్స్ తీసుకోవడం జరిగిందండి. వీక్లీ కనీసం ట్వైస్ ఆర్ థ్రైస్ అలా చేసుకుంటూ ఓవరాల్‌గా శాస్త్రబద్ధంగా వారు చెప్పిన ప్రతీదీ ఆ కాన్షియస్‌నెస్‌కి లయబద్ధంగా ఉండే విధంగా మేము వర్క్ చేశామండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి తయారైనటువంటి ఒక 2 మినిట్స్ వీడియో కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. థాంక్ యూ వెరీ మచ్.